హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఈరోజు మరొక డెలిషియస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఆ రెసిపీ ఏంటంటే బెంగాలీ ఫేమస్ ఫుడ్ అయిన ఆలు బోటా అండి. దీన్ని నేను తెలుగులో ఆలు ముద్ద అని పేరు పెట్టుకున్నానండి. ఇది వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని ఒక పచ్చిమిర్చి ఆనియన్తో కలిపి తింటే ఉంటుందండి వరెవ్వా అని అనాల్సిందేనండి అందరూ. సో లేట్ చేయకుండా ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలు ముద్ద కోసం ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో మీడియం సైజు ఆలును 3 తీసుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి. ఈ ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోవాలండి, అంతవరకు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 to 4 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులోనే 2 నుంచి 3 ఎండుమిర్చిని తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లో 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకొని ఇవి సగం ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఆనియన్ కుక్ అవ్వకుండానే మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇవి సగం కుక్ అయిన తర్వాత ఇందులోనే ఒక పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఆనియన్స్ని థిక్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. ఈ కర్రీలోని టేస్ట్ మొత్తం ఈ ఆనియన్స్ వేపడంలోనే ఉందండి. చూడండి, ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని సపరేట్గా ఓ ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలుని వీలైనంత మెత్తగా ముక్కలుగా లేకోకుండా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న ఆలు పేస్ట్ అంతా ప్లేట్లో ఒక సైడుకి పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా చేతితోనే చిన్న చిన్న ముక్కలుగా ఇలా నలుపుకోవాలండి. ఇప్పుడు వీటిని ఆలుతో కలిపి ఆలులో బాగా కలిసిపోయేటట్లు ప్రెషర్ ఇస్తూ ఆలు పేస్ట్ మీద బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తంలో మనం ఎక్కడ సాల్ట్ యూస్ చేయలేదండి. సో ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా, ఉప్పు కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇందులో మనం వేసుకున్న సాల్ట్ కరిగి ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి యొక్క కారము ఆలుకి ఆనియన్స్కి పట్టుకునేటట్లు బాగా చేతితో 1 నిమిషం పాటు నీట్గా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా కమ్మగా ఉండే ఆలు బోటా రెడీ.